నిన్నటి దినం బావా బామర్దులు కలిసి శివచంద్రారెడ్డి అవినీతి గురించి చెప్పాలని చాలా తాపత్రయపడినారు. అది సుందరయ్య కాలనీకి వస్తా అంటే మేము కానీ పెద్దాయన గౌరవనీయులు నంద్యాల వరదరారెడ్డి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆపించామని చెప్తున్నాడు. అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అబద్ధాలు చెప్తావు అంటానే ఉన్నారు, మేము వింటానే ఉన్నాం. ఇంత నీచమైనటువంటి అబద్ధాలు ఆడడం ఎందుకో అర్థం కావడం లేదు. మాజీ అయిపోయినావు, జీవితంలో ఎమ్మెల్యే కాలేవు, కాబోనియము. రా సుందరయ్య కాలనీకి రా, మేళతాళాలతో పిలుచుకొని పోతా, అక్కడ చూపిస్తా నేను చేసినటువంటి పని ఏందనేది చూపిస్తా. 10 టిప్పర్లు 15 టిప్పర్లు అంటావా? ఏ కళ్ళు పోయినాయా మీకేమన్నా? కళ్ళు పోయినాయేమయ్యా మీకు? చూడే గుంతలు 12 అడుగుల లోతు గుంత, 12 అడుగుల లోతు గుంత ఉన్నది, 2 ఎకరాలది. దాదాపు 590 పైనే తోలింటాను, 590 పైన టిప్పర్లు తోలింటా. ఒక్కొక్క టిప్పరు 4600, 4400 అట్లా. అది చేపలు పడుతున్నారు పిల్లలు. చూడండి, తెలుసుకోకుండా మాట్లాడుతాను, తెప్పించుకో. ఏది ఉంది అలా? నా 4 టిప్పర్లు 10 టిప్పర్లు తోలినానంట, 40 లక్షలు బిల్లు చేసుకున్నామంట. ఇది మొన్న చెప్తాన్నాడు బంగారెడ్డి. ఏందో చెప్తే నేను అంతా ప్రజలు నమ్ముతారులే అని. ప్రజలు నమ్ముతారా? ఎవడు ఎట్లాటోడైంది? శివచంద్రారెడ్డి ఎట్లాటోడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ ఎట్లాటోడు, బంగారెడ్డి ఎట్లాటోడు అనేది అందరికీ తెలుసు నాయన బాబు. సుందరయ్య కాలనీది అంటావా 47 లక్షలు తీసుకున్నాయంట దొంగలు డబ్బులు పెట్టి. నేను చెప్తున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, అక్కడ జరిగింది ఏంటంటే 34 లక్షల చిల్లర అమౌంట్ జరిగింది. దానికి జిఎస్టీ 7 లక్షల చిల్లర పోయింది. 26,70,000 రూపాయలు బిల్ అయింది. దాదాపు 10 అటో ఇటో 600 చిల్లర పైచులకే టిప్పర్లు తోలిటాం. నువ్వు లెక్కాచారం చేయమ్మా, లేదా నువ్వు నీ బుద్ధి పుట్టినోని ఢిల్లీంటి తొడకచ్చుకో. టెక్నికల్ చేసేవాళ్ళను చూపించుకో, లోతు తీ, తెలుస్తుంది ఎవడు ఎంత చేసినారు, ఏం కదా పని చేసినారని. ఎందుకయ్యా అంత? ఒక ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు శ్మశానంలో రాపించా, ఏదో అప్పులు బాకీ ఉంటే అప్పులోకి ఏదో అమ్ముకోవాలా రాపించినాడులే, అబ్బా మా ఎమ్మెల్యే రాపించినాడులే అని చెప్పి పోతే, అక్కడ పోతే శ్మశానం లేదు స్థలం. మళ్ళా నీ దగ్గరికి రాకోకుండానే చేసినావు. అన్నం చేసినోనికి ఏమైంది నాయన? ఎంత ఇచ్చిన, ఎంత బాకీ ఉండవు? దాదాపు 50-60 లక్షలు బాకీ ఉండవు. అది అన్నో అడగక అన్నో రాపించినావు, స్థలం రాపించావు. వాని పేరు కూడా ఉంది. వాని పేరు శ్రీనాథ్, రాజన్న క్యాటరింగ్ చేసేవాడు శ్రీనాథ్ అనే అబ్బాయి. ఇటాటి కొల్లలు ఉన్నాయన్నమాట. మళ్ళా నువ్వు చెప్తావు, నీతివంతులు చెప్తావు, సీసీ కెమెరాలు ఆపి రిలయన్స్ మార్టుకు ఎన్ని లక్షలు చేసినావు? కుందు ఇసుక ఎన్ని టిప్పలు తోలినావు? ఎన్ని లక్షలకు తోలినావు? సీసీ కెమెరాలు ఆపేసి. నువ్వు రామేశ్వరంలో సర్వే నెంబర్ 236లో దాదాపు 2 ఎకరాల 50 సెంట్లు. అలాగే ఇంకొక సర్వే నెంబర్లో దేవుని మాన్యం, అది ఇంకొక సర్వే నెంబర్లో 33 సెంట్లు కొన్నారెడ్డి పేరుతో రాపిస్తావు మీ ఇంట్లో పనిచేసేవాడితో. అది కాకుండా అక్కడ చెట్టిపల్లె ఏరియాలో గోడంగ్ ఏమైనా వేయాలి రైతులు, ఆ పాపమే నీకు తగులుకునేది. మళ్ళా మేము అంతా అబద్ధాలు చెప్పి ఓడించాం. అబద్ధాలు చెప్పి నువ్వు చేసే పనులకు ప్రజలు విసుగు చెందే నిన్ను ఓడించినారు. మేము కష్టపడినాం, నువ్వు ఓడిపోవాలనే తపనతోనే మేము కష్టపడి ఓడించినాం. గౌరవ పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం, చూసినాం. నిన్ను మాజీ చేయాలనుకున్నాం, చేసినాం. నువ్వు కానీ నీ బామ్మడి కుటుంబం కానీ నీ కుటుంబం కానీ రా, అర్ధగంటకు రా, శివాలయంలో ప్రమాణం చేస్తాం. నేను చేస్తారా? మేము అక్కడ శివాలయం చైర్మన్గా పనిచేసినా రా, నేను శివాలయం దేవుని నమ్ముకుండా రా, చేస్తాం ప్రమాణం. మాజీ అయినావు, మాజీ ఎమ్మెల్యే. నీ ఉద్దేశం ఏమి? కొత్తపల్లె పంచాయతీ మీద నీకు నీ బామర్దికి ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడంలే. ఒకవేళ ఏదన్నా రేపు రావు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తావంటే రా, నీ బుద్ధి పుట్టినోని పోటీ చేసుకో, స్వాగతిస్తా. నువ్వు చూసినామనే ఈ మధ్య కాలంలోనే వార్డు నెంబర్కి ఏమైనావో ఇది అంటున్నావు. నేను ఇప్పుడు అదే అంటున్నా, సుందరయ్య కాలనీది
దీని గురించి చెప్పు, పోయి చూడి. నీకు ఎవరన్నా ఉంటే ఢిల్లీ నుండి తెచ్చుకో, విజయవాడ నుండి కాదు, ఇక్కడ అధికారులు కాదు, ఢిల్లీ నుంచి ఎవరన్నా టెక్నికల్ శాంక్షన్ ఐఐటి వాళ్ళు ఉంటారు, ఎవరన్నా మంచి వాళ్ళు తెచ్చుకో. అక్కడ ఏఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఉండి పని చేసినారు. ఇంకొకటి, కడప నుండి లెవెల్ చేసే వాళ్ళు వచ్చారు, లెవెల్లింగ్ తీసుకున్నారు. ఇన్ని క్యూబిక్ మీటర్లు పడతాయని తెలిసి వాళ్ళు చెప్పినారు. అదే ప్రకారమే తోలినాం నాయన. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఇది నీకు మంచిది కాదు. శాసనసభ్యునిగా ఉన్నావు, ఆ హోదాలో ఆ గ్రిప్పులో ఉండు. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం మంచి పని కాదు నీకు. నేనేదో చేసినట్టు ప్రజల్లో బూచిగా చూపించి నాయకులు కాడ, కార్యకర్తల కాడ, నాకు అనుగుణ నా తోట తిరిగే వాళ్ళ కాడ ఓఎమ్మ చూడి అటోడు ఇట్లా అనిపించాలనే ఉద్దేశమే తప్ప ఇది. దీనికి జవాబు చెప్పి నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు నిన్నే పెట్టినావు కదా, ఇంతకుముందు పెట్టినావు, మీ బావది 2 పెట్టినాడు, 3 దాంట్లకు నేను జవాబు చెప్తున్నా. ఇది 3వది. 2 దాంట్లకు నేను జవాబు చెప్పినా, దానికి మళ్ళీ ఏం లేదు. ఎందరికో దాన ధర్మాలు చేసిన వాళ్ళం మేము. ఎన్ని కరెంటు పోస్టులు 4, 5 అంటే 20, 30 దాంట్లోకి తీసుకున్నాను. సీరియల్గా ఉన్నాయి. ఏంటి నీ సీరియల్గా ఉండేది? ఇదో తప్పుడు సలహాలు, తప్పుడు ఇదేని చేసేదే నీకు. అంతకు తప్ప నువ్వు ఏమీ లేవు. ఏం చెప్తావు? నీకు ఇది పద్ధతి కాదు. ఏదైనా కానీ నిజం తెలుసుకొని ఏం జరిగిందని చెప్పు, ప్రెస్ మీట్ పెట్టు. నా ఏమైనా తప్పులుంటే చెప్పు. వచ్చినావు, కూర్చున్నావు కొత్తపల్లి పంచాయతీ ఆఫీసులో. నేను ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఉన్నానా, అమెరికాలో ఉన్నానా? అట్లా కట్టినాడు మా శివచంద్ర అని. నువ్వు కానీ నీ బామర్ది కానీ ఒక సచివాలయం ఏమన్నా కట్టినావా? ఒక హెల్త్ క్లినిక్ ఏమైనా కట్టినా? దాంట్లో రావు, డబ్బులు రావు, నష్టం. నేను 5 సచివాలయాలు కట్టినా, 2 ఇన్కంప్లీట్లో ఉన్నాయి. 3 సచివాలయాలు పూర్తి చేసిన, 5 హెల్త్ క్లినిక్, 2 పూర్తి కాలేదు, 3 అయినాయి. దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా? జగనన్న కాలనీలో డే అండ్ నైట్ పని చేసినాం. ఆడు ఎవడు బాగుపడినాడు? కోట్లు తిన్నావు కదయ్యా. జగనన్న కాలనీలో పక్కన పెట్టి ఆ వెంచర్ స్థలాలు కొన్ని కష్టపడి చేసింది మేము, తినింది నువ్వు. ఏమైనా వీళ్ళకు ఆ కులస్తునికి ఇంత ఇస్తావు, ఈ కులస్తునికి ఇస్తావు. ఏది ఏమైంది? ఎవడన్నా ఒక్కడన్నా ఒక ఆఫీస్ కట్టుకున్నాడా? నాకు మత్స్య కాలనీలో నేను ఎలక్షన్లు పెట్టేటప్పుడు ముస్లిం సోదరులు, నా బిడ్డలు, నా వాళ్ళు అని చెప్పి 5 సెంట్లు కొనిస్తానా అని చెప్పినావు. అగ్రిమెంట్ రాపించుకున్నావు, తీసుకున్నావు. ఏమన్నా కొనిచ్చి ఇచ్చినావు? చెప్పు. మంగళూరులకు కళ్యాణ మండపం కడతా అనేవాడు, నా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నం తింటానే అంటావు. ఉప్పర కులస్తులకు అది చేసినా ఇది చేసినా అంటావు. యాడనో చూపినానా? చూపి వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు. దర్గా కొట్టించినావు. అప్పుడు మేమంతా ఆనిటే నీకు మాకు పడింది. ముస్లిం సోదరులకు అది అన్యాయం చేసినావు. ఎందరున్నారు, ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెప్పి చేసుకుంటా పోతే బాగుండదు. జినేన్గా పట్టుకో, జినేన్గా చెయ్యి. నీ బుద్ధి పుట్టింది పెట్టుకో. మళ్ళీ అంటావు పెద్ద ఇది ఎన్ని అబద్ధాలు చెప్పి నా మీద ఎంత ప్రయోగాలు చేసినప్పుడుగా ప్రజలు నమ్ముతారనుకుంటే నువ్వు ఎరియోనివే రా. మళ్ళా చెప్తున్నా, నేను చేసినానంటే చూసురా, తొవ్వి చూసురా ఎన్ని టిప్పలు ఉన్నాయి, ఎంత కథ అనేది. 10 టిప్పలు తోలి అంత 47 లక్షల రూపాయలు నేను తీసుకున్నానని ప్రజలు నమ్ముతారన్నట్టు ఆత్రంగా ఏమి చెప్తున్నావు ప్రెస్లో? ఎన్ని టిప్పలు తోలింది, ఎత్తగలదని చూడలేదా నువ్వు చూడలేదులే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడుగు, చెప్తారు నీకు. దీంట్లోనే ఫోన్లో చూపించాను కదా మీకు. నీ ఉద్దేశం ఏందో చెప్పు నాయనా. నువ్వు కొత్తపల్లి పంచాయతీ ఏందో నువ్వు ఏం చేయాలనుకునే చెయ్యి రా. చేసినన్నాళ్ళు చేస్తాను కదా.